నా మాటలు ఆలకించవలనని నేను ఎంతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన మాటలు ఎలాంటివయ్యా? జాలి, దయ, కనికరం కలిగిన మాటలు, ఆమేన్. ప్రేమ కలిగిన మాటలు, ఆమేన్. జీవితాన్ని బాగుపరిచే మాటలు, ఆమేన్. నీ జీవితంలో మరో మలుపుకు నాంది పలికే మాటలు. ఆమేన్. ఆయన మాటలు మీరు వినాలి. ఆయన మాటలు వినండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు వింటే నీ క్షేమం ఎలా ఉంటుంది చెప్పండి? నది వలె ఉంటుంది. నది వలె ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నది వలె. ఆయన ఇచ్చే క్షేమం ఎలా ఉంటుంది? నది వలె ఉంటుంది. క్షేమం. ఒక చేప బ్రతకాలన్నా, పొలాలు సస్యశ్యామలంగా పండాలన్నా ఏ నీళ్ళు కావాలి? నది నీళ్ళు కావాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నదిలో, ఆ నీళ్ళల్లో ఏముందో చెప్పండి? జీవం ఉంది. దేవుని నీ క్షేమం ఎలా ఉంటుందో తెలుసా అండి? నది వలె ఉంటుంది. ఎవరికైనా ఏ అవసరమైనా కావాలి అంటే, ఏ అవసరమైనా వచ్చింది అంటే, ఏ సహాయం అన్నా కావాలి అంటే నువ్వే అవసరం అవుతావు. ఒక ఆలోచన కావాలంటే నీ దగ్గరకు వస్తాడు. ఒక అవసరత తీరాలి అంటే నీ దగ్గరకు వస్తాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటలను ఆలకించే వ్యక్తివి. పొరపాటున సినిమా పాటలు ఆలకించవు, సీరియల్ మాటలు ఆలకించవు, ఈ లోక సంబంధమైన మాటలు ఆలకించవు. దేవుని స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించే వ్యక్తిగా ఉంటావు. అలా ఉంటే నీ క్షేమం ఎలా ఉంటుందో తెలుసా? నది వలె ఉంటుంది. నీ బంధువులు, స్నేహితులు, చుట్టాలు అందరూ పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తారు. నిన్ను చీ అన్న వాళ్ళు, నిన్ను చులకనగా చూసిన వారు, నిన్ను అదో రకంగా చూసిన వారు నీ దగ్గరకు వస్తారు. నీ క్షేమం ఎలా ఉంది? నది వలె ఉంది. అలా నీ క్షేమం నది వలె ఉంది. నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఆయన మాట విన్నప్పుడు.